హలో ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అద్వితమైన. సో ఫ్రెండ్స్, మీరంతా ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో నాకు ఇలా ఫార్మాలిటీగా అడగడం అయితే ఇష్టం లేదు. సో అందుకే నేను ఈ వీడియోలో కూడా అలా అడగను. సో మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి మా చెట్టు ఎలా ఉందో. కాయలు అయితే దండిగా ఉన్నాయి, కానీ అన్నీ రాలిపోతున్నాయి ఎందుకో. సో ఇక్కడైతే కరివేపాకు అలాగే గోరింటాకు చెట్లు ఉన్నాయి. ఇక్కడ మొత్తం అంతా రాలిపోతున్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఎండ అయితే మామూలుగా లేదు. చూడండి ఎండ ఎలా ఉందో. అప్పుడే ఎండల కాలం అనేది స్టార్ట్ అయిపోయింది. అదే అంగన్వాడీ స్కూలు తెలుసు కదా చాలామందికి. సో ఇదైతే మునగ చెట్టు చూడండి. పాము ఉన్నింది ఇక్కడే ఫ్రెండ్స్. అక్కడ రాయి నిలబడింది కదా, సో అక్కడ త్వరలో ఉన్నింది లోపల. సో అప్పటి నుంచి భయంగానే ఉంది మేము ఇటు సైడ్ తిరగాలంటే. మళ్ళీ మొన్న నైట్ వచ్చేసి అక్కడ కనిపిస్తుంది కదా బ్లూ కలర్ది తడికెలాగా, సో అక్కడ కూడా ఉన్నింది పాము, నాగుపాము అంట. సో మా ఆయన వేరే ఆయన ఇద్దరు కలిపి చంపేశారు దాన్ని. సో ఇది మునగ చెట్టు. దీనికి మునక్కాయలు అయితే చాలా పడ్డాయి. కాకపోతే ఏంటంటే మొత్తం అన్నీ కూడా రాలిపోతున్నాయి. చూడండి పైన పాములు ఎంత బాగున్నాయో. సో ఉండడం అయితే ఉన్నాయి, కానీ రాలిపోతున్నాయి మొత్తము. మా ఆయనకి హెల్త్ బాగాలేక ఇంటి దగ్గర ఉన్నాడు ఫ్రెండ్స్ ఈరోజు. సో అందుకు మొత్తం చెట్లకంతా నీళ్లు పట్టేశాడు. నాకు ఈ చెట్ల మీద నాకేం ఇంట్రెస్ట్ లేదు, మా ఆయనకైతే చాలా ఇంట్రెస్ట్. చూడండి మునగ చెట్టు పూత పెట్టింది. సో పల్లెటూరు నిజంగా పల్లెటూరే, ఎంతైనా చాలా అందంగా ఉంటుంది. చూడండి అక్కడ కాకి. మా ఊర్లో జనాలంతా శనగ కట్ట వీకడానికని వెళ్తున్నారు, కోయడానికి. అంటే శనగలు ఉంటాయి కదా, సో ఆ శనగలు కోయడానికి వెళ్తున్నారు. సో అక్కడ తొండ చూడండి, తొండ. మేము తొండ అని అంటాం, మీరేమంటారో నాకు తెలియదు. అక్కడ చూడండి తొండ. అది నన్ను చూసి భయపడి పారిపోతుంది చూడండి. సో ఇది పల్లెటూరు కాబట్టి అన్నీ తిరుగుతూనే ఉంటాయి ఫ్రెండ్స్. కోళ్ళు, కాకులు, కుక్కలు అన్నీ మొత్తం అన్నీ ఉంటాయి. సో అక్కడ కాకి చూడండి, కాకి చూడండి ఎగిరిపోతున్నది. దానికి నేనేం చేస్తానో ఏమో అని దానికి భయం ఎక్కువైపోయింది. సో ఒక్క పల్లెటూరులో మాత్రమే మనం ఏం కావాలన్నా చూడవచ్చు ఫ్రెండ్స్. సో నేను ఈరోజు అయితే మా ఆయన ఇంటి దగ్గర ఉన్నాడు. సో తన కోసం అని చెప్పి శనగబేళ్ళ పాయసం అంటారు. సో ఆ పాయసం అనేది చేస్తున్నాను. అది ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? సో వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఓకేనా? ఇక్కడైతే మేము చెరుకు నాటాము. చెరుకు చూడండి కనిపిస్తుందా? టౌన్ నుంచి వచ్చేటప్పుడు మేము చెరుకు తెచ్చుకున్నాము. చెరుకు అంటారు కదా, సో అది షుగర్ క్యాను. సో తెచ్చినప్పుడు ఇది కొంచెం అంటే కుళ్ళినట్టు అనిపించింది, పుచ్చుపట్టినట్టు అనిపించింది. సో అందుకే ఇది కట్ చేసి మేము ఇక్కడ నాటాము. నేను నాటలేదు, మా ఆయన నాటాడు. సో ఇది వచ్చేసి ఇక్కడ చూడండి ఎలా ఉందో. ఏమంటారు, పిలక పెట్టింది, పిలక. సో ఈ చెరుకు ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు తినాలో మరి. నాకు తినడం మీద ఉన్న ఇంట్రెస్ట్ చెట్లు పెంచడం మీద అయితే ఉండదు ఫ్రెండ్స్. సో ఇక్కడ కూడా ఉంది. ఇక్కడైతే ఇంకా మొలకలు అయితే ఏం రాలేదు. సో ఇక్కడైతే వచ్చింది. సో ఇదైతే చూడండి ఏం చెట్టు ఇది, డ్రాగన్ ఫ్రూట్. సో 2 చెట్లు ఉండేవి, ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇది ఒక్కటే ఉంది. సో చెట్లు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. మేము ఇంకా ఇదంతా చెట్లు వేయాలనుకున్నాము, కానీ కుదరలేదు. ఏం చేస్తాము.
ఇక్కడ నేనైతే పాయసానికి శనగబ్యాళ్ళు అయితే ముందే నానేసాను ఫ్రెండ్స్. అవి నానబెట్టి కుక్కర్లో వేసాను. శనగబ్యాళ్ళ పాయసం అనేది చూపిస్తాను నేను. శనగబేడల పాయసం. సో ఏ ఫంక్షన్ ఉన్నా ఏదున్నా ఎలాంటి ఫెస్టివల్ ఉన్నా కూడా మా వాళ్ళు ఎక్కువగా చేసుకునేది మా రాయలసీమ సైడు ఈ పాయసం ఒకటే. సో అది ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను. ఇక్కడైతే నేను శనగబ్యాళ్ళు అనేటివి నానబెట్టి కుక్కర్లో వేస్తున్నాను. ఫస్ట్ ఇవి ఒక్కటి నానబెట్టి మనము ఉడికించుకోవాలి. చూడండి, కొంచెమన్నా ఇవి నానాలి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇవి చాలా వరకు ఉడకవన్నమాట. సో ఇవి ఒక 3/4% అనేటివి మనం కుక్కర్లో వేసి ఉడికించుకోవాలి. సో ఇక్కడ నేను కుక్కర్లో వేసాను, తగినన్ని వాటర్ వేసి ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు ఇవి పెట్టుకోవాలి. సో నేను ఇది మొత్తం ఉడికేసిన తర్వాత చూపిస్తాను చూడండి. ఇక్కడ నేను శనగబ్యాళ్ళలో నీళ్ళు అనేది వేసేసి ఇంకా పొయ్యి మీద పెట్టాలని చూస్తున్నాను. సో కుక్కర్లో పెడుతున్నాను ఫ్రెండ్స్. కుక్కర్లో అయితే తొందరగా ఉడుకుతాయి. చూడండి, ఇలా ఉడకాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో సగ్గుబియ్యం అలాగే బెల్లం వేసుకోవాలి. సగ్గుబియ్యం అంటే సగ్గు బియ్యం. సో మళ్ళీ సగ్గుబియ్యం అంటే ఏంటి అంటారేమో. సో ఇవి వేసుకోవాలి. ఇక్కడ నేను బెల్లం అనేది చూడండి పగలగొడుతున్నాను, మెత్తగా దంచుకుంటున్నాను. ఎండాకాలం బాగుంటుందిలే అనుకుంటాం కానీ వానకాలం చలికాలం కన్నా ఎండాకాలం బాగుంటుంది. నేను ఇక్కడైతే బెల్లము అలాగే నానబెట్టిన సగ్గుబియ్యం వేస్తున్నాను. ఇందులో ఇప్పుడే మనం వాటర్ కూడా వేసేసుకోవాలి తక్కువ అనిపిస్తే. ఇవి ఏంటంటే చల్లారిపోయిన తర్వాత మనకి గట్టిగా అయిపోతుంది. సో అందుకని చెప్పి ఎక్కువ వాటర్ వేసుకోవాలి. శనగబేడలు ఉడికిన తర్వాతే బెల్లం వేసుకోవాలి. బెల్లం వేసామంటే ఈ బేళ్ళు అనేటివి మళ్ళీ నీళ్ళుకపోతాయి, అంటే మళ్ళీ గట్టిగా అవుతాయి. ఇక్కడ నేను తగినన్ని నీళ్ళు కూడా పోసేసాను ఫ్రెండ్స్. మీరు కావాలనుకున్నప్పుడు ఇప్పుడే కొన్ని నీళ్ళు అనేది వేసుకోవాలి. బెల్లము అలాగే సగ్గుబియ్యం వేసిన తర్వాత. సో పాలు కావాలనుకున్న వాళ్ళు పాలు కూడా వేసుకోవచ్చు, వద్దు అనుకున్న వాళ్ళు వదిలేయచ్చు. నేనైతే గ్యాస్ మీద పెట్టాను, కానీ కుక్కర్కి మూత అయితే పెట్టలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే ఇంకా మెత్తగా అయిపోతాయి బేళ్ళు అనేటివి. సో అందుకని చెప్పి ఇక్కడ నేను కొన్ని పాలు కూడా పోసాను ఫ్రెండ్స్. అలాగే ఇప్పుడు కొంచెం ఎండు కొబ్బరి చూడండి. ఇక్కడ మా సైడ్ వాళ్ళకైతే ఈ పాయసం అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. ఇది ఇంకా కట్టెల పొయ్యి మీద చేసామంటే ఇంకా టేస్ట్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇప్పుడు మనము శనగబేడలతో చేసాం కదా, ఇదే పాయసం ఇదే ప్రాసెస్లో పెసరబ్యాళ్ళు వేసి కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. పెసరబ్యాళ్ళు వేసినప్పుడు ఖచ్చితంగా కాస్త పాలు అనేది వేసుకుంటే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇక్కడ ఉడికి పట్టింది ఫ్రెండ్స్, బాగా బెల్లం అంతా కరిగిపోయింది. కొంచెం నాకు స్వీట్ అనేది తక్కువగా ఉంది. మనం ఇప్పుడు కావాలనుకుంటే బెల్లం కానీ చక్కెర కానీ అడ్జస్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను బెల్లం వేయట్లేదు ఫ్రెండ్స్, చక్కెర అయితే బాగుంటుందని చక్కెర వేద్దాం అనుకుంటున్నాను. అంటే సగం చక్కెర సగం బెల్లం వేసాను నేను. మీరు కావాలనుకుంటే మొత్తము బెల్లమే వేసుకోవచ్చు, లేదా చక్కెర అయినా వేసుకోవచ్చు, కానీ బెల్లంతో టేస్ట్ బాగుంటుంది. అయితే నేను యాలక బుడ్డలు అలాగే చక్కెర వేస్తున్నాను. సో చూసుకొని వేసుకోవాలి ఫ్రెండ్స్, మళ్ళీ స్వీట్ ఎక్కువ అయిపోతుంది. ఇందులో ఎప్పుడైనా వాటర్ కంటెంట్ అనేది ఎక్కువ ఉండాలి, ఎందుకంటే నీళ్ళు ఎక్కువ ఉంటే ఇది చల్లారిపోయిన తర్వాత గడ్డ కట్టకుండా ఉంటుంది, అంటే తొందరగా గట్టిగా అయిపోతుంది. సో అలా గట్టిగా అవ్వకుండా ఉంటుంది. ఇక్కడైతే వాటర్ ఎక్కువగానే ఉంది ఫ్రెండ్స్. బాగా మెత్తగా ఉడికేంత వరకు ఈ పాయసం అనేది ఉడికించుకోవాలి. సో అంతే ఫ్రెండ్స్, మనం అన్ని ఇంగ్రీడియంట్స్ వేసాం కాబట్టి ఇంకా పాయసం రెడీ అయిపోవడమే లేటు. బాగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఇక్కడ ఫైనల్గా అయితే పాయసం అయిపోయింది ఫ్రెండ్స్, రెడీ అయింది. సో ఇంతే. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. సో మేము మా విలేజ్ స్టైల్లో ఇలాగే చేస్తాము. ఇంకా కట్టెల పొయ్యి మీద అయితే ఇంకా చాలా బాగుండేది. ఇక్కడ నేనైతే స్టవ్ ఆపేస్తున్నా. సో ఇంతే ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ఓకేనా.